కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బాబు మోహన్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. కోటా శ్రీనివాసరావు మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. కోటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని బాబు మోహన్ TV9తో పంచుకున్నారు. సార్, కోటా శ్రీనివాసరావు గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది మీతో? అది మాటలతో చెప్పలేనిది, ఊహకు కూడా అందనిది. మా స్నేహం మళ్ళీ పక్కనే ఇండ్లు, మళ్ళీ మా జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు, యాజ్ ఇట్ ఈస్గా ఆయనకేం జరిగిందో నాకేదో జరిగాయి, అట్లాంటి చాలా ఉన్నాయి. చాలా ఈ రోజంతా చెప్పినా తరగవు మాయి, అన్నీ ఉన్నాయి. కనుక అలాంటి సహమిత్రుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు కొంచెం బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. దాదాపు 70 సినిమాలు ఇద్దరు కలిసి చేశారు. ఇంకా ఎక్కువే ఉంటాయి. అంటే ఇద్దరు సినిమా అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు ఇద్దరి అనుబంధం ఏ విధంగా ఉండేది? తెల్లవారులు షూటింగ్ చేసేది, మళ్ళీ పొద్దునే ఇద్దరం తయారయ్యేది. నేను లేచేటోని కాదు, కానీ ఆయన 5 గంటలకే లేచి తయారవుతాడు. లేరా అని లేపేటోడు నన్ను, పక్క రూమ్లో ఉన్న నన్ను లేపి, నేను తయారైపోయినా చూసుకో, నువ్వు తయారుగా నీకోసం వెయిట్ చేస్తానేవాడు. అంత అన్యోన్యంగా ఉండేది. సొంత అన్నదమ్ములు కూడా ఉండరు అలా. జనరల్గా ఈర్షలు అవి ఇవి ఉంటాయి, మాకు అవి ఏమి లేవు. అంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం ఓకే, ఇద్దరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ 2 కుటుంబాల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేది? అంటే కుటుంబాలకు ఏమి సన్నిహితం లేదు. నాకే కుటుంబంతో ఎక్కువ. కొట్టనకు 2 అక్కలు ఉన్నారు. ఆ 2 అక్కలు కూడా మా అసలు తమ్ముడు బాబు మోహన్ పెంచుకున్నవాడు కోట అని అనేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు ఆయన్ని. అట్లనే సొంత తమ్ముడు ఉన్నాడు, అన్నా నేను కాదులే నా తమ్ముడు నువ్వే అనేటోడు శంకర్. అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ, ఆయన కొడుకు పిల్లలు కానీ నాతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. మీ ఇంట్లో కానీ కోటా గారి ఇంట్లో కానీ అంటే కాకతాళీయంగా కొద్ది రోజుల తేడాతోనే ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. దానిపై భగవంతుడు రాశాడు రాత, ఇద్దరికి సేమ్ బాధ, ఇద్దట్లు ఎవరు బాగా బాధపడతారో చూద్దామని సరదాగా, అది కూడా కామెడీ సీన్ అనుకున్నాడు దేవుడు, ఆడుకున్నాడు, అంతే కదా. రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉంది సార్ మీ ఇద్దరు రాజకీయాల్లో కూడా? అది రాజకీయం ఉంది. నేను ఎమ్మెల్యే అయ్యాను, 2వసారి ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, నేను మంత్రి అయ్యాను. కోపం వచ్చింది, నువ్వు మంత్రి అయితే అనుకోలేదురా, లేకుంటే నేను ఎమ్మెల్యే కాకపోతుంది అన్నాడు అని. అప్పటి నుంచి అసలు అసెంబ్లీకి రాలేదు. ఆయన మంత్రి అవ్వడానికి లేదు, బీజేపీ పార్టీ మిత్రపక్షం పార్టీ కాబట్టి. కనుక అక్కడ కూడా నేనే గెలిచిన. ప్రతి సినిమాలో కూడా క్లైమాక్స్లో నేనే గెలిచేది. అట్లనే ఈ సినిమా నిజ జీవితంలో కూడా నువ్వు ఎమ్మెల్యే అవుతావరా, నేను కూడా అయితే తీరుతారా అన్నాడు. మరి నేను ఇప్పుడు మంత్రి అయినా కేహే అన్నా, సాలో మేము కూడా అవుతాము అన్నాడు. అట్లా స్పోర్టివ్గా ఉండేది మాదంతా సరదాగా. ఈ మధ్యకాలంలో కోటా గారిని ఎప్పుడు కలుసుకున్నారు? ఈరోజు ఈ ఘటన తెలవగానే ఎట్లా అనిపించింది సార్? దిగ్భ్రాంతే కదా బ్రదర్, దిగ్భ్రాంతే కదా. నిన్ననే మాట్లాడి రేపు వస్తున్నావు కదరా అని మాట్లాడి వచ్చేసరికి వెళ్ళిపోతే దేవుని లేలంటావా కాదా? పుట్టించినోడు ఆయనే, తీసుకుపోయేటోడు ఆయనే, ఆయనకి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. కానీ బాబు మోహన్ వచ్చేసరికి నువ్వు ఉండకూడదు, సర్ప్రైజ్ అనుకున్నాడు, చేసుకుపోయాడు. అది నా బ్యాడ్ లక్. అంటే సినిమా షూటింగ్ టైంలో కూడా అంటే టయానికి ఎట్లా వచ్చారు? ఇద్దరు కూడా చాలా సినిమాల్లో కలిసి నటించారు, అంటే పోటాపోటీగా నటించారు. అంటే సినిమా షూటింగ్ టయానికి కూడా సమయానికి వచ్చేది మీతో ఎలా ఉండేది? ఇప్పుడే చెప్పిన కదా, ఆయన తయారై నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. మేము ఇద్దరం కలిసి ఎంటర్ అయ్యేది. హోటల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఎరా బయలుదేరినావా లేదా, ఏమో నా కొడుక ఎప్పుడు వస్తావు, తొందర రా అని వెయిట్ చేసేవాడు. అందులో ఇల్లు కూడా పక్కనే కదా కొన్నాళ్ళు. పిలిచేవాడు ఒక్కొక్కసారి ఈ నుంచి, ఎరా ఏంటి అని పైనుంచి చూసేది. అట్లా మా కాంబినేషన్. అంటే మీకు ఏ బాధ వచ్చినా కానీ, ఏ సంతోషం వచ్చినా కానీ ముందుగా కోట శ్రీనివాసరావు గారితో పంచుకుంటారు. ఇప్పుడు ఆయన లేరు అనే భావన ఎట్లా అనిపిస్తుంది? ఏమండి, ఆత్మీయులు చాలామంది ఉంటారు, కానీ ఒక ముఖ్యమైన ఆత్మీయులు, ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడటం కూడా బాగుండదు. ఇది సంతోషాన్ని పంచుకునేది కాదు, విషాదాన్ని పంచుకునేది. కనుక ఒక ఆత్మీయుడు వెళ్ళిపోయాడు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని. అసలే నేను నటిస్తున్నాను సినిమాల్లో, ఆయన బాగాలేక నటించలేకపోతున్నాడు. మేము నిన్నగా కూడా ఒక దాంట్లో నటించాలి,
మొన్న దానికోసమే నేను ఫోన్ చేసిన, కానీ నేను రాలేనురా, చేత కావట్లేదురా అన్నాడు. కానీ మనుషులం మనం, హ్యుమానిటీ ఉన్న వాళ్ళం. బాధపడటం తెలుసు, దుఃఖించడం తెలుసు, సంతోషించడం తెలుసు. ఈ మూడు కూడా కలబోసి పెట్టాడు దేవుడు. కనుక ఆత్మీయుడు లేనప్పుడు ఎవరికైనా నీకు కూడా బాధ ఉంటుంది. దట్స్ ఆల్. ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా కలిసి పాల్గొన్నప్పుడు ఆయన ఒక ఏడిపించడం గతంలో మొన్న ఏదో ఒక ప్రొడ్యూసర్కి సంబంధించిన ఫంక్షన్లో కలిసి పాల్గొనాల్సి వచ్చింది. మేము కలిసి కావాలని పోదామా అని పోము, పిలిస్తే వెళ్తాం. అట్లా ఈ మధ్య ఒక 2 ప్రోగ్రాంలలో ఈ మధ్య అంటే ఈ ఇయర్లో కలిసి పాల్గొన్నాం. ఇప్పుడున్న నటీనటులు కోటా గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎవరి గురించి ఎవరు నేర్చుకోరు బ్రదర్, తల్లిదండ్రుల గురించి కూడా నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకుంటే నాకేంటి, నేర్చుకోకపోతే నాకేంటి. కోటగారిలో చాలా సుగుణాలు ఉన్నాయి, అవి అందరి వల్ల కావు. నేర్చుకోవడానికి కూడా వాళ్ళకు శక్తి సరిపోదు, స్థాయి సరిపోదు. రైట్, థ్యాంక్ యూ. కోటా గారు లేని లోటు తీరని లోటు. మేము దాదాపు చాలా 100 సినిమాలో ఇద్దరం కలిసి నటించాము. ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవారని బాబుమోహన్ అంటున్నారు. కెమెరా పర్సన్ శేషుతో శ్రీధర్, TV9 హైదరాబాద్.